10 నిమిషాలైనా మాట్లాడుంటారు మీరు. ఎందుకు విడిపోయారు అసలు? మెయిన్ రీజన్ ఏమై ఉండదు? చెప్పున్నా కూడా నాకు ఈ ఇంటర్వ్యూ టు బి హానెస్ట్ నేను అసలు మాట్లాడదాం అనుకోలేదు ఆ టాపిక్. కాకపోతే మీరు ఇంటర్వ్యూలో కూర్చొని అంత పాజిటివ్ గా మాట్లాడుతుంటే అసలు ఏంటి ఇప్పుడు ఏమైనా మారిపోయారా లేకపోతే మైండ్ లో ఏం మాట్లాడతలేను. ఇప్పుడు ఒకరు కూలిపోవాలి అని కోరుకునే మనిషిని కాదు నేను. అంటే వాళ్ళ డౌన్ ఫాల్ చూడాలి అనుకోను. అదొకటే మాట్లాడినా నేను. ఇప్పుడు బ్రేకప్ గురించో సపోర్ట్ చేసిందో అవి చెప్పి నేను అడగదలుచుకోలేదు. అందరికి చెప్పేసారు, విసిగిపోయి ఉంటారు కదా. చెప్పాను కదా ఇప్పుడు ఎట్లయినా, ఎందుకంటే ఆడియన్స్ కోసం చెప్పాను నేను. మనం ఇద్దరమే ఉండి మీరు అడిగితే నేను ఆఫ్ కెమెరా ఆఫ్ చేసినాక చెప్తానేమో ఇట్లా జరిగింది, ఇట్లా అయింది, ఇందుకు అయింది, ఇట్లా ఏమన్నా మీకన్నా ఇంట్రెస్టింగ్ గా వింటారేమో. కానీ ఆన్ కెమెరా నేను చెప్తే ఎందుకురా మళ్ళీ అది ఏ చెప్తున్నావు అనిపిస్తుంది కదా వాళ్ళకు. ఓకే, సో సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, పడినప్పుడల్లా లేదు. మిస్ కావడం కూడా మీరు అన్నట్టు మిస్ కాను అని ఎందుకు అనుకుంటున్నారు? అంటే పిచ్చా నాకేమన్నా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నేను మిస్ అయితా అండ్ తర్వాత ఇక మిస్ అవుతూనే ఉండిపోతే నడవదు కదా జీవితం. అరే ఆ మూమెంట్స్ అవన్నీ అయిపోయినాయి కదా అని కొత్త లైఫ్ స్టార్ట్ చేసుకుంటాం, అంతేగాని అన్నీ ఉంటాయి. మీరు మిస్ అవుతున్నారా అంటే ఇప్పుడు నేను కళలో నుంచి నీళ్లు తీసినా కూడా ఏం ఉపయోగం లేదు కదా.